నిన్న అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేసిన ప్రసంగాన్ని కూడా ఆయా పత్రికలు ప్రాంతీయంగా బ్యానర్ చేశాయి. ఇక ఏపీ విషయానికి వస్తే ముందస్తుకు తాము కూడా రెడీ అని జగన్ అప్పుడే చెప్పేశారు. ఈ అంశాలపై మనకు విశ్లేషించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం, గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ నేషనల్ ఐటమ్స్ విషయానికి వస్తే మెజార్టీ పేపర్లన్నీ కూడా ముందస్తు ఎన్నికలు రాక తప్పవు, బీజేపీ చాలా జోరు మీద ఉంది, నెల ముందుగానే లోక్సభ ఎన్నికలకు యోచన, 5 నుంచి 7 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని కసరత్తు జరుగుతోంది అంటే నిజంగా ముందస్తు అనుకోవచ్చా, అలా లేకుంటే షెడ్యూల్లోకి వెళ్ళిపోయామనుకోవచ్చా? దీన్ని పేరేదైనా పెట్టండి, ముందస్తు అందామా, ముందు జరుపుతున్నారందామా. సాధారణంగా ముందస్తు అని ఎప్పుడంటామంటే కొన్ని 6 నెలలో ఏడాదో ముందుకు జరిపితే ముందస్తు అంటారు. ఇప్పుడు 1 or 2 months ముందుకు జరుపుతాను, మరి ముందస్తు అనగలమా లేదా తర్వాత సంగతి. కానీ ముందుకు జరపాలి అన్న ఆలోచన ఉంది అన్న వార్తలు మాత్రం చాలా కాలంగా వస్తున్నాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా తన పార్టీ నాయకులతో మాట్లాడిన దాంట్లో కూడా మార్చిలో ఎన్నికలు అన్న పదం 1-2 సార్లు వాడాడు. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వాడాడు. ఎందుకంటే దీనికి కారణాలు ఏంటంటే మీకు ఫిబ్రవరిలోనే రావచ్చు లేదా మార్చిలో ఉండవచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఒకటి, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలిచి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఏంటంటే ఆ రాజకీయంగా తమకు అనుకూల వాతావరణం ఉంది అని భావిస్తారు. ఎందుకంటే 2019 లోక్సభ ఎన్నికలకు ముందు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల్ని బీజేపీ ఓడిపోయింది. తర్వాత మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్లో తిరుగుబాటు చేయడం వల్ల మధ్యప్రదేశ్లో మళ్ళీ పవర్లోకి వచ్చారు. కానీ వాస్తవంగా ఎన్నికల్లో అయితే 3 రాష్ట్రాలు పోయాయి. సో అందువల్ల అఫ్కోర్స్ 2019కి వచ్చే వరకు లోక్సభ సీట్లు గెలుచుకోగలిగారు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. అందులో మధ్యప్రదేశ్లో తన అధికారాన్ని రిటైన్ చేసుకోగలిగింది. సో రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోమో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని లాక్కోగలిగింది. తెలంగాణలో కూడా ఓట్ పర్సంటేజ్ డబుల్ అయింది. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓట్లు వస్తే 14% ఓట్లు వచ్చాయి ఇప్పుడు. సో అందువల్ల కర్ణాటకలో ఓడిపోయిన తర్వాత వచ్చిన వరుస విజయాలు ఇవన్నీ. సో ఈ విజయాల నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు పోతే ప్రయోజనకరం అనేది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే బీజేపీ ప్రధానమైన ఎజెండా అయిన హిందుత్వ ఎజెండాకు సానుకూలమైన కాలం ఒక రకంగా మొదలైంది. ఎందుకంటే ఇటీవల ఆర్టికల్ 370 పైన కేంద్ర ప్రభుత్వ చర్యను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలాగే ఇప్పుడు జనవరి 22న అయోధ్యలో రామమందిర నిర్మాణం భారీ ఎత్తున జరగబోతోంది. అందువల్ల ప్రజల మనస్సుల్లో, ప్రజల హృదయాలలో రామమందిర చిత్రాలు బలంగా ఉన్న సమయంలో ఎన్నికలకు పోతే ఆ హిందుత్వ ఇంపాక్ట్తో కూడా ఎన్నికల్లో నెగ్గక రావచ్చు అనేది బీజేపీ అంచనా. ఇది రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే ప్రతిపక్షాలు ఇంకా సీట్ల సర్దుబాటే తలపట్టుకున్న పరిస్థితి. కర్ణాటక ఎన్నికల తర్వాత ఇండియా కూటమిలో వచ్చిన సానుకూల సంకేతాలు కాస్త ఈ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఫలితాల తర్వాత చెదిరిపోయాయి. మీకు ఇండియా కూటమి మీటింగ్ ఇప్పుడు డిసెంబర్ 19న పెట్టారు. ఇప్పటికే అఖిలేష్ మొన్న మీటింగ్కి రానని, మమతా బెనర్జీ రానని, ఇవన్నీ గందరగోళాలు జరిగాయి. మధ్యప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య ఎన్నికల అవగాహనకు అవకాశం లేకుండా పోయింది. దానిపైన అఖిలేష్ యాదవ్ బహిరంగంగానే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు గురించి ఇక చర్చలు జరుపుతామంటున్నారు. అదంత సులభం కాదు క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు చేసుకోవడం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఎస్పీకి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ సీట్లు ఇస్తుందా, ఢిల్లీ, పంజాబ్లో ఆప్, కాంగ్రెస్ల మధ్య పొత్తు కుదురుతుందా, సీట్ల సర్దుబాటు. యూపీలో కాంగ్రెస్కు కొన్ని సీట్లు ఇవ్వటానికి సమాజ్వాదీ పార్టీ సిద్ధపడుతుందా, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అని సిపిఎంతో కానీ ఇటు కాంగ్రెస్తో కానీ సీట్ల సర్దుబాటు సాధ్యమవుతుందా. ఇలా ఇండియా కూటమిలో కీలకమైన సీట్ల సర్దుబాటు. బీజేపీని రాజకీయంగా వ్యతిరేకించడం సులభం, దానికేమి రాజకీయ పొలికేకలు ఇవ్వటానికి బ్యాటిల్ క్రై అంటారు, అది ఇవ్వడానికి ఏమీ పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకంటే అందరి లక్ష్యము బీజేపీని ఓడించడమే. కానీ ఆ లక్ష్య సాధనకు కాంక్రీట్గా సీట్ల అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అంత సులభమైన వ్యవహారం కాదు అని
ఇటీవల అనుభవాలు కూడా తెలుపుతున్నాయి. అందువల్ల అపోజిషన్ క్యాంపు బలంగా ఎమర్జ్ కాకముందు ఇండియా కూటమి దేశవ్యాప్తంగా మీటింగ్లు పెట్టాలి, చాలా ఆలోచించారు వాళ్ళు. కానీ ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు సమయం లేకపోయింది. కాంగ్రెస్ పార్టీ సమయం లేదు మిత్రమా అన్నది. ఈ లోపల ఇండియా కూటమిలో క్వశ్చన్స్ మొదలయ్యాయి. ఇప్పుడు ఇండియా కూటమి కన్సాలిడేట్ కాకముందే ఎన్నికలకు పోతే లాభం అన్నది మూడో ఫ్యాక్టర్. నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే ఈ సంవత్సరం కరువు సంవత్సరం అంటున్నారు. మీకు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ముడి చమురు ధరలు ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాయి. ఎంతకాలం స్టేబుల్గా ఉంటాయో తెలియదు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు కావచ్చు, దేశంలో కరువు పరిస్థితులు, వర్షాభావ పరిస్థితుల వల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ భారీగా ఉండవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ద్రవ్యోల్బణం ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నవాడిని ఎక్కువగా కాటువేస్తుంది. సో అందువల్ల ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ఎన్నున్నా ధరల పెరుగుదల అనేది ప్రజల్లో ఒక భారంగా మారుతుంది. సో ఇప్పటికే మనం చూసాం ఇటీవల ఆనియన్ ధరలు ఎలా పెరిగాయి, టమాటా ధరలు ఎలా పెరిగాయి. సో ఓవరాల్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ సివియర్ అయితే ఏప్రిల్ మే వరకు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫిబ్రవరి మార్చు ప్రభుత్వాలకు ఏంటంటే ఎన్నికలకు అదునైనటువంటి సమయం. సో అందువల్ల ఇది నాలుగవ కారణంగా చెప్పవచ్చు. అందువల్ల రాజకీయంగా ఆర్థికంగా అనువైనటువంటి పరిస్థితులు తమకు ఉండగా ఎన్నికలు జరిపి బయటపడాలి అనేది సహజంగా అధికారంలో ఉన్న వారు ఆలోచిస్తారు. అందుకే ఈ ముందస్తు పైన ఇంత ఊహాగానాలు రావటానికి. నిన్న ఏపీ క్యాబినెట్లో సార్ సీఎం జగన్ కూడా ఇదే విషయాన్ని ఓపెన్గా చెప్పినారు. బీ రెడీ, మనం అంతా కూడా ప్లాన్తో ఉన్నాము, టికెట్లను చేంజ్ చేస్తున్నాము, మీరు అందరూ రెడీగా ఉండాలని. అంటే ఆంధ్రప్రదేశ్లో ముందస్తు అనేది జగన్ చాయిస్ కాదు ఇది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలతో పాటు